ఇదే విషయం ఉందండి. ఏది మన అదానీ అదానీ అదానీ. నిజంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, నాకు చాలా బాధగా ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అట్లాగే ఇప్పుడున్నటువంటి లైక్ అపోజిషన్ అయినటువంటి నేషనల్ కాంగ్రెస్ కావచ్చు. సో వీళ్ళ ముగ్గురు కూడా అదానిని చాలా ఎంకరేజ్ చేసినారు. మోడీ గారు ఎంకరేజ్ చేసినారు. ఇటు రాహుల్ గాంధీ చేయలేదా అంటే రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేసినారు. సో రాహుల్ గాంధీతో కూడా అదాని ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ ఫొటోస్ కూడా వస్తాయి. వాళ్ళు కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదాని బిజినెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఎన్డీఏ అంటే బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్లస్ బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఎక్స్క్లూజివ్గా అదానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఎఫ్బిఐ అనేది, ఎఫ్బిఐతో మన ఇప్పుడు సిబిఐ అంటే చాలా బోగస్. అది సిబిఐ మీద నమ్మకం పోయింది. మన భారతదేశంలో సిబిఐ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసే కేసెస్ కావచ్చు అన్నీ కూడా మనకి ఏ రకంగా కూడా నమ్మకం లేదు. కానీ ఇక్కడ ఎఫ్బిఐ విషయానికి వస్తే ఎఫ్బిఐని వాళ్ళెవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అదానికి నోటీసులు పంపించింది, అదాని కేసు డీల్ చేసేది ఎఫ్బిఐ ఓకే, ఆబ్వియస్లీ ఎఫ్బిఐ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మోదీ గారు మీరు చూసినారు గత ఎలక్షన్స్లో, మొన్న జరిగినటువంటి అమెరికా ఎలక్షన్స్లో ట్రంప్ గారు మోడీని చాలా అద్భుతంగా పొగిడినారు. సో మోడీ గారు కాల్ చేసి అదానిని వదిలేయండి అని చెప్పిన, ట్రంప్ గారు ఫోన్ చేసి ఎఫ్బిఐ ఆఫీసర్కి ఫోన్ చేసి చూడండి కొంచెం లైట్ తీసుకోండి అని చెప్పిన, మన భారతదేశం యొక్క సిబిఐ వింటదేమో కానీ ఎఫ్బిఐ అస్సలు వినదు, అస్సలు వినదు ఎఫ్బిఐ. అంత స్ట్రిక్ట్ అది. ఏ విషయానికి ఆ విషయమే మనం మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ హోమ్ అఫైర్స్ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఎఫ్బిఐ లాంటి, ఇక్కడ త్రివిధ దళాలని చెప్పుకుంటున్నాం కదా, ఈ త్రివిధ దళాలు కూడా చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిపోయింది. దొంగల్ని కాపాడుతుంది, ఎంక్వైరీలకే పరిమితం చేసింది. సో ఒక నీతిగా నిజాయితీ పరమైనటువంటి ఒక ఎంక్వైరీస్ అనేవి మన ఇండియాలో ఫెయిల్ అయినాయని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు. అదే ఈ ఎఫ్బిఐ విషయానికి వస్తే కనుక ఎవరైనా ఫోన్ చేసి, ట్రంప్ మోడీ గారి ఫ్రెండ్, మంచి మిత్రులు, మోడీ గారు ట్రంప్కి ఫోన్ చేసి వదిలేయండి సాబ్ అని చెప్పినా సరే, ట్రంప్ ఎఫ్బిఐ వాళ్ళకి చెప్పినా సరే ఎఫ్బిఐ వినదు. తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది అనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏ దొంగలకి మన భారతదేశం ఈ మనీ లాండరింగ్ విషయం కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏ దొంగలకి పట్టం కట్టింది అనేది ఆల్ లీడర్స్, నేను ఒకళ్ళని అంటలేను, ఇద్దరిని అంటలేను, అందరిని అంటున్నా. ఇప్పుడు వచ్చి రాహుల్ గాంధీ గారు పెద్ద చాలా సూపర్ హీరో లాగా అదానిని ఎక్స్పోజ్ చేస్తూ అదాని మోడీ రిలేషన్ ఏంటని అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. సో మొన్న కూడా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వింటలేడా? నేను ఒకటే అడుగుతున్నా, మరి మోడీ వర్సెస్ అదాని రిలేషన్ తప్పైనప్పుడు రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి వర్సెస్ అదాని రిలేషన్ కూడా తప్పే కదా. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. వై డోంట్ యూ క్వశ్చన్ రేవంత్ రెడ్డి అబౌట్ అదాని? సో కేంద్రంలో నేషనల్ కాంగ్రెస్లో మీరు ఏం చెప్తున్నారు? అదానితో పొత్తు, అదానికి మోడీ సపోర్ట్ తప్పు, దొంగని ఎంకరేజ్ చేయడం తప్పు అని చెప్పి రాహుల్ గాంధీ గారు తుప్పొదలేలాగా మాట్లాడతారు. ఇక్కడ చూస్తే ఇదే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలేషన్ పెట్టుకోలేదా అదానితో? సీక్రెట్ రిలేషనే కదా. ఇప్పుడు నేను మాట్లాడితే అర్థం మారిపోతుంది, కానీ మంచి సీక్రెట్ రిలేషన్. ఐటీసీలో కలవలేదా? నానక్రామ్గూడలో 80 ఎకరాలు అదానికి కట్టబెట్టాలని చెప్పి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అడగలేదా? వీళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటి?
కొన్ని కోట్ల రూపాయల చెక్కులు అదాని ఇవ్వలేదా ఫండింగ్ రూపేనా? అదాని అడుగులకు రేవంత్ రెడ్డి మడుగులు నొక్కలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఇది చాలదా రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అని చెప్పడానికి? ఇది చాలదా రేవంత్ రెడ్డి పదవి ఊడడానికి? రాహుల్ గాంధీ గారు అంటే ఇక్కడ మీ మీ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీకి సపోర్ట్ చేస్తున్నాడా ఇండైరెక్ట్గా, లేకపోతే బీజేపీకి వత్తాసు పలుకుతున్నారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క బార్డర్స్ క్రాస్ అవుతున్నాడా అని అడుగుతా ఉన్నా. మీ చెవులో కాలీఫ్లవర్ ఏమైనా పెడుతున్నారా అని అడుగుతా ఉన్నాను. మీకెందుకు, మీ కళ్ళకెందుకు కనబడట్లేదు? సో ఆయన రేవంత్ రెడ్డి అఫీషియల్లోనే అదానితో ఫోటోలు ఉన్నాయి కదా. ఏమనంటే మన రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజకీయ నాయకులే ఎంకరేజ్ చేయకపోతే వీళ్ళు ఎందుకు వస్తారండి? అవసరమా? ఆ పాపపు సొమ్ము అవసరమా? అందుకే అమెరికా లాంటి దేశం ఇప్పుడు ఈయన మీద FBI ఎంక్వైరీ చేసింది. FBI ఎంక్వైరీ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు తెలుసా? భారతదేశం యొక్క వ్యాపారులను US లో ఈ అదాని చేయబట్టి ఒక టెర్రరిస్టుల కన్నా ఘోరంగా చూసేటువంటి పరిస్థితి, బానిసల కన్నా ఘోరంగా చూసేటువంటి పరిస్థితి. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ట్రంప్ లాంటి వాళ్ళు భారతదేశం నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడ లోకల్ కాదు, ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళే ఉన్నారు, సో అమెరికన్స్కే ఎక్కువ ఉద్యోగాలు కావాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నీచాది నీచంగా జీడ పురుగుల్లాగా భారతదేశం నుంచి వచ్చినటువంటి వ్యాపారవేత్తలను ఈ అదాని వల్ల జీడ పురుగుల్లాగా చూస్తున్నారు. విజయ్ మాల్యా లాంటి దేశం దాటిచ్చేసింది మనం కాదా? సో మనం అందరినీ అప్పనంగా వదిలేస్తున్నాము. మనం చేయలేని పని, మన భారతదేశం చేయలేని పని, మన భారతదేశం యొక్క త్రివిధ దళాలు ఈడీ అయితేనేమి, ఐటీ అయితేనేమి, మన సిబిఐ అయితేనేమి ఇవన్నీ చేయలేనటువంటి పనులు. ఆఖరికి కాగ్ రిపోర్ట్స్ ఏమిచ్చినాయి? ఇవన్నీ చేయలేనటువంటి పనులు FBI చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా నేను ఈ సందర్భంగా. కానీ ఈ రాజకీయ అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరెవరైతే అదాని మోచేతి నీళ్లు దాగి డబ్బుల కోసం, వాళ్ళ ప్రాజెక్టుల కోసం, వీళ్ళ కమిషన్ల కోసం అదాని సపోర్ట్ ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? భారతదేశ యొక్క ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా మోడీ గారు ఏం మాట్లాడతారు? ప్రతిపక్షాలు ఒక్కసారిగా కోడై కూస్తా ఉన్నాయి. ఇన్ని రోజులుగా ఇన్నిసార్లు మోడీ గారు మోడీ అదాని ఒక రిలేషన్షిప్, మంచి బాండింగ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మోడీ గారి స్టాండ్ ఏంది? సో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. అదాని దారెటు నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష. ఈ శిక్ష అదానికి ఒక్కడికి మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు. మనం సిగ్గుపడాలి. ఇటువంటి వ్యాపారవేత్తలు వల్లనే ఇంకా పేదోడుగానే ఉంటున్నాడు, గొప్పోడుగానే ఎదుగుకుంటా పోతా ఉన్నారు. వీళ్ళు ఎక్కడనో పోయి పెట్టుబడులు పెడతారు. అండ్ ఇలాంటి వాళ్ళు చేయబట్టి, అంటే అదాని లాంటి వాళ్ళు చేయబట్టి ఇప్పుడు మిగిలిన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో స్థిరపడినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికాలో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యుఎస్ చీడ పురుగుల కన్నా హీనంగా చూస్తుంది సార్. దీనికి కారణం అదానిని మేపినటువంటి మన రాజకీయ నాయకులు. అది మోడీ గారైతేనేమి, రాహుల్ గాంధీ అయితేనేమి, మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారైతేనేమి, ఎవరైతేనేమి ఈ అదాని ఇండియన్స్ వచ్చి ఇట్లా మోసం చేస్తారు. ఇండియన్స్ వచ్చి అమెరికాలో డాలర్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వివిధ రూపాల్లో మోసం చేస్తారు. సో ఇండియన్స్ని నమ్మద్దు, ఇండియన్ బిజినెస్ మ్యాన్లను నమ్మద్దు. ఇది ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు, మన భారతీయులందరికీ కూడా అవమానమే, 100% అవమానమే. ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చి నీతి సూక్తులు చెప్తా ఉన్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదానిని మీరు ఎంకరేజ్ చేయలేదా?
అదాని నుండి ఒక్క రూపాయి కూడా మీ కాంగ్రెస్కి ముట్టలేదా? ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన అదాని వద్దు మోడీ అదాని రిలేషన్ ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లోనే లేదా రేవంత్ రెడ్డి గారి ఇల్లు అదానికి అప్పచెప్పి రండి బాబు రండి అని చెప్పి అదాని గారికి పెద్దపీట వేసి పిలుస్తున్నటువంటి సందర్భంలో, ఫోటోలు దిగినటువంటి సందర్భంలో, చెక్కులు ఇచ్చినటువంటి సందర్భంలో, బిజినెస్లు కొన్ని అప్పచెప్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతోంది తెలంగాణలో? రాహుల్ గాంధీ అదాని వద్దంటాడు, రేవంత్ రెడ్డి గారు అదాని రా 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 అని పిలుస్తాడు. అంటే మీకే క్లారిటీ లేదు, మీవన్నీ బోగస్ మాటలు, దొంగ మాటలు, అంతే కదా? ఇదే అదానిని ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదానికి FBI చాలా సీరియస్గా తీసుకుంది. మన ఇండియన్ యొక్క ఈ సిస్టమ్ లాగా కాదు. అక్కడ ఎవరు చెప్పినా అక్కడ వాళ్ళు వినరు. మీరెవరండి చెప్పడానికి? మీ పని మీరు చూసుకోండి అంటారు. ఎవ్వరు చెప్పినా వినరు. మన భారతదేశంలో శిక్ష పడకపోయినా అట్లీస్ట్ అదాని లాంటి వాళ్ళకి అక్కడన్నా శిక్ష పడుతుంది, న్యాయం చాలా గొప్పదని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈయన జైలుకి పోతే ఈయన ఫండింగ్ ఇచ్చినటువంటి పార్టీస్ పరిస్థితి ఏంది? ఈయన చెక్కులు ఇచ్చినటువంటి పార్టీస్ పరిస్థితి ఏంది? అండ్ ఇది మాత్రమే కాదండి, ప్రత్యక్ష పరోక్షంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయండి. అదాని గనక ఇప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం. ఎన్ని కంపెనీస్లోనైతే వీళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడు అదాని గనక ఒకవేళ జైలుకి వెళ్తే చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మంది కూడా రోడ్డు మీద పడే అవకాశం మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది, చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మన సిగ్గుచేటే. రేపటి రోజున అమెరికాలో ఇండియన్ కంపెనీస్ అంటే వాళ్ళు వణికిపోతారు, ఆలోచిస్తారు, 100 రకాలుగా ఆలోచిస్తారు. అంటే ఎంతసేపు మనం దేశద్రోహుల కోసం మాట్లాడుతూ ఉన్నాం కదా, దేశద్రోహులు అని చెప్పి టెర్రరిస్టులని తరిమి కొట్టాలని చెప్పి మన భారతదేశంకి కవచంలా ఉండాలని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి దేశంలోనే ఉంటూ మన ఇండియనే అయ్యి మన దేశంలో ఉంటూ మన మట్టి వాసన పీల్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూ మరి దేశం లోపలే ఉన్నటువంటి దొంగల్ని ఏం చేయాలండి? తల్లి రొమ్ము పాలు తాగి తల్లినే తంతున్నారు కదా, తల్లి రొమ్ము పాలు తాగి తల్లిని తంతా ఉన్నారు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ దొంగల్ని కాపాడేది ఎవరండి? ఎవరు కాపాడుతున్నారు? మన రాజకీయ నాయకులే. ఒక్క టెర్రరిస్ట్ భారతదేశంలోకి వచ్చి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేద్దామా, ఎక్కడ ఏం చేద్దామా, భారతదేశాన్ని మన చొప్పు చెబుతలో పెట్టుకోవాలా, హిందూయిజాన్ని నాశనం చేయాలా, అసలు హిందువులు అనే వాళ్ళే ఉండద్దు భారతదేశంలో అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో బయట వాళ్ళని మనం దొంగల్లాగా చూసి తరిమి కొట్టాలంటున్నాం. మన భారతదేశంలో ఉంటూ మన మట్టిలో పుట్టి మన మట్టిలో పెరిగి మన సొమ్మునే దొంగతనం చేసి కోట్లుగా టర్నోవర్గా మార్చుకొని ఎదుగుతున్నటువంటి ఇటువంటి దొంగల వల్ల కాదా పేదరికం ఇంకా పేదోళ్ళుగానే ఉంటున్నారు, గొప్పోలుగా ఇంకా పెరుగుతున్నారు. మిడిల్ క్లాస్ బతుకులు కూడా ఇట్లనే ఉంటున్నాయి. విజయ్ మాల్యా చేసిపోయిన అప్పంతా మన నెత్తి మీద కుంపటి కాలేదా? అయిందా కాలేదా? రైతులు రుణమాఫీ కాలేదని చెప్పి చాలా అకౌంట్లు సీజ్ చేసినారు, చాలా అకౌంట్లు. ఇప్పుడు అందరము రైతుల రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మందికి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే రుణమాఫీ కాలేదని చెప్పి, కానీ ఇంట్రెస్ట్ కట్టలేదని చెప్పి అకౌంట్లు బ్లాక్ చేసేసినారు బ్యాంకులు. అంటే ఈ బ్యాంకుల యొక్క పెత్తనం ఎవరి మీద? నయా పైసా కూడా సంపాదించలేని మనకి కూడు పెట్టేటువంటి ఈ రైతుల మీద ఈ బ్యాంకుల పెత్తనం అంతా ఈ రైతుల మీదనే. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి రైతుల మీదనే
నిస్సహాయంగా ఉన్నటువంటి పేదోడి మీదనే, నిస్సహాయంగా ఉన్న జీతాన్ని బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ పద్మనాభంస్ మీదనే. అంతేగాని కోటీశ్వర్ల మీద వీళ్ళ బ్యాంకుల పెత్తనాలు నడవవు. కోటీశ్వర్లు లోన్లు ఎగ్గొడితే వాళ్ళని బయట దేశానికన్నా గుంజుకొచ్చి కేసు పెట్టి జైల్లో బొక్కలేసేటువంటి సిస్టమ్ మన దగ్గర లేదే. బ్యాంకులకు పేదోడిని చిదిమేసే, పేదోడి బతుకుల మట్టి కొట్టి వాడు ఏదో 1,00,000 2 లక్షలు అప్పెగొడితే వాడి మీద ప్రతాపం చూపించే బ్యాంకులు విజయ్ మాల్యా లాంటోడు దేశం దాటి పారిపోతా ఉంటే వాడిని ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాడప్పు మనం కడుతున్నాం. మన భారతీయుల మీద, మన నెత్తి మీద కుదిబండ వేసి ఇంట్రెస్ట్లు పెంచి హౌస్ లోన్ రూపంలోనో కార్ లోన్ రూపంలోనో ఈ బ్యాంకులు మన ఒక్కొక్క నెత్తి మీద వేస్తుంటే మనం కడుతున్నాం. వాడు పారిపోయి వాడు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈయనని మనం